దేవుడిపై భక్తితో చాలామంది మొక్కులు పెట్టుకుంటారు. పండుగ చేస్తామని కొందరు, తలనీలాలు సమర్పిస్తామని మరికొందరు వివిధ రకాల మొక్కులు మొక్కుకుంటారు. కొందరైతే ఏకంగా జుట్టును కొంతకాలం పెంచి ఆ తర్వాత పుణ్యక్షేత్రానికి వెళ్లి సమర్పిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇదే పని చేశాడు. ఆయన ఏకంగా 50 ఏళ్ల పాటు జుట్టును పెంచుతానని మొక్కుకున్నాడు. ఆయన ఈ కార్యం చేపట్టి ఇప్పటికే 49 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆయన జుట్టును చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం దమ్మపేటకు చెందిన ఈయన పేరు ఇన్నపనూరు నాగభూషణం. ఇప్పుడు ఈయన వయసు 80 ఏళ్లు. గతంలో దమ్మపేటలో ఉన్న గండి ముత్యాలమ్మ ఆలయ పూజారిగా పనిచేశారు. ఆయనకు 31 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామికి 50 ఏళ్ల పాటు జుట్టు పెంచుతానని మొక్కుకున్నారు. ఆ తర్వాత వచ్చి తలనీలాలు సమర్పిస్తానని భగవంతుడికి దండం పెట్టుకున్నారు. ఈ క్రమంలో జుట్టును పెంచడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి జుట్టును కత్తిరించటం ఆపేశారు. రామలింగేశ్వర స్వామికి రోజు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. కాగా నాగభూషణం మొక్కుకి ప్రస్తుతం 49 ఏళ్లు పూర్తయ్యాయి. మరో ఏడాది అయితే ఆయన మొక్కు తీర్చుకునే సమయం వచ్చేస్తుంది. ఇన్నేళ్ల పాటు జుట్టును పెంచడంతో అది భారీగా పెరిగిపోయింది. తన జుట్టు 12 అడుగుల పొడవు ఉంటుందని నాగభూషణం చెబుతున్నారు. జుట్టును దారంతో పాయలుగా చుట్టి భుజాన వేసుకుంటున్నారు. కాగా నాగభూషణం తన గురువుల సూచన మేరకే ఈ మొక్కుని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. లోక కళ్యాణార్థం కోసమే తన మొక్కు అంటూ వెల్లడించారు. మరో ఏడాదితో తన మొక్కు పూర్తవుతుందని, చెరువుగట్టుకు వెళ్లి జడల రామలింగేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకుంటానని చెబుతున్నాడు. నాగభూషణం గురించి తెలుసుకుంటున్న స్థానికులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆయన దేవుడిపై భక్తితో పాటు లోక కళ్యాణార్థం ఈ మొక్కును 50 ఏళ్ల పాటు కొనసాగించటం గొప్ప విషయం అంటున్నారు. ఆయన మొక్కు పూర్తవ్వాలని తాము కూడా కోరుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.